గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 520 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,348 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మార్కెట్ కనుక చూస్తే మార్కెట్ అయితే ఒక కంప్లీట్‌గా ఒక స్మాల్ రికవరీ అయితే కనిపించింది. ఒక కన్సల్టేషన్ అయింది మార్కెట్. ఫస్ట్ 15 మినిట్స్ ఒక మొమెంటం జరిగి, దాని తర్వాత మార్కెట్ ఒక రిజెక్షన్ ఇచ్చింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, నేను యాక్చువల్లీ ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అవుద్దని చెప్పాను. గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ ఫాలో అవుద్దని చెప్పాను. బట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఏం జరిగిందంటే, ఫస్ట్ 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి, ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ఒక స్లైట్‌గా ఒక ట్రాప్ మూవ్‌మెంట్‌కి గురి చేసి, ఒక మంచి రికవరీ కనిపించిందనమాట. యాక్చువల్లీ ఎప్పుడైతే రికవరీ కనిపించిందో నేనేం చేశానంటే, ఓకే. మార్కెట్ కొంచెం అంటే మనకు క్లారిటీ లేదనమాట మార్కెట్. యాక్చువల్లీ మనం ఫాలో అవుద్దని మనం ట్రేడ్ సెటప్‌లో పెట్టుకున్నాం. బట్ మార్కెట్ రికవరీ వచ్చింది. సో, ఏ విధంగా ఎంట్రీ తీసుకుందామని ఆలోచించాను. ఇప్పుడు ఈ క్యాండిల్‌లో నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్యాండిల్ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ బిగ్ రిజెక్షన్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందని. చాలామంది ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర రిస్క్ చేసుకోరు. ఎందుకంటే ఒక డోజీ క్యాండిల్ వచ్చింది కాబట్టి, డోజీ క్యాండిల్ అనేది ఒక ఇండిసిషన్ క్యాండిల్. దట్ టూ ఈ క్యాండిల్‌లో మనం ఎక్కువ మ్యాక్స్ లాస్ అవుతామని చాలా రీజన్స్‌తో ఈ క్యాండిల్ వస్తే స్కిప్ చేసేస్తారనమాట. సో, నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నా అంటే, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఒక మంచి రికవరీ కనిపించింది. రికవరీ తర్వాత మార్కెట్‌లో ఒక రిజెక్షన్ అనమాట. సో, రిజెక్షన్ కనిపించిన తర్వాత నేనే ఏం చేశానంటే, ఈ లెవెల్‌లో రిజెక్షన్ ఇచ్చింది కాబట్టి నేను వెంటనే పుట్ ఆప్షనే తీసుకున్నాను. వెంటనే పుట్ ఆప్షన్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాప్ గురయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. సో, వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్‌లో బిగ్ కన్సోలేషన్ అనేది జరిగింది. సో, పెద్దగా ఏం మొమెంటం లేదనమాట. సో, ఈరోజైతే నాకైతే ఇలా ఎంట్రీ తీసుకున్నా ఫ్రెండ్స్. అంటే మన ట్రేడ్ సెటప్ ఒకలా పెట్టుకున్నాను. బట్ ఇక్కడ మార్కెట్ ఒకలా ఇదైంది కాబట్టి దానికి మనం మోల్డ్ అయ్యామనమాట. ఓకేనా? సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మార్కెట్ ఒక ఫాల్ అయింది. ఒక ఫాల్ తర్వాత ఒక బిగ్ గ్యాప్ అప్ తర్వాత ఒక బిగ్ రికవరీ కనిపించింది. సో, రికవరీ కనిపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రేపు ట్రేడ్ సెటప్ ఏం చేసుకుందంటే, రేపు ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక క్లారిటీ లేదనమాట. యాక్చువల్ మార్కెట్ ఫాలో అవుద్దనుకున్నాను. రికవరీ అయింది. సో, ఇక్కడ మళ్ళీ రికవర్ అవుద్దా అని ఎక్స్‌పెక్ట్ చేసుకోకూడదనమాట. చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ బిగ్ రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ మార్కెట్‌లో సెల్లర్స్ యొక్క ప్రెషర్ చాలా హ్యూజ్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఈ ఈ ఈ క్యాండిల్ ఎందుకొచ్చిందనేది మనకు కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఉందనమాట. అంటే ట్రాప్ ఏమైనా చేయొచ్చా? ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా అని మనం చెప్పలేం అనమాట. అందుకే ఎందుకు 50, 50 ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రేడ్ సెటప్‌లో ఏం చేయాలంటే ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.